వరకు పవన్ కళ్యాణ్ చేసిన సినిమాల్లో ఇంత సమయం తీసుకున్న సినిమా లేదనే చెప్పాలి. ఒకటి కాదు, రెండు కాదు, 4-5 ఏళ్లు సెట్స్ పైనే ఉంది హరిహర వీరమల్లు. దర్శకుడు క్రిష్ ఎంతో ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన ఈ సినిమా ఏదో ఒక కారణంగా వెనక్కి వెళ్తూనే ఉంది. ఈ సినిమా దెబ్బకు మధ్యలోనే చేతులెత్తేశాడు క్రిష్. అనుష్కతో ఘాటి అనే సినిమా చేసుకుంటున్నాడు. ఇక క్రిష్ ప్లేస్ లో నిర్మాత ఏఎం రత్నం కుమారుడు జ్యోతికృష్ణ హరిహర వీరమల్లు దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నాడు. ఇటీవలే పవన్ ఈ సినిమాకు డేట్స్ ఇవ్వగా ఆల్మోస్ట్ షూటింగ్ ఫినిష్ చేశారు. ఏప్రిల్లో మరోసారి పవన్ డేట్స్ ఇస్తే ఈ సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ కానుంది. మే 9న వీరమల్లును రిలీజ్ చేస్తామని రీసెంట్ గానే ప్రకటించారు మేకర్స్. అయినా కూడా మళ్ళీ వాయిదా పడుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కానీ కొత్త రిలీజ్ డేట్ కు తగ్గట్టుగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చేస్తున్నారు. తాజాగా వీరమల్లు డబ్బింగ్ పనులు స్టార్ట్ చేసినట్లుగా మేకర్స్ తెలిపారు. ప్రస్తుతం ఫుల్ స్వింగ్ లో ఈ పనులు జరుగుతున్నాయట. అంటే మే 9న వీరమల్లు బాక్స్ ఆఫీస్ ను షేక్ చేయడం గ్యారంటీ. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే 2 పాటలు రిలీజ్ అవ్వగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. విజువల్ పరంగా అదిరిపోయిందనే టాక్ వచ్చింది. ఇప్పుడు సినిమా అవుట్పుట్ కూడా అదే రేంజ్ లో ఉంటే బాక్స్ ఆఫీస్ దగ్గర పవర్ స్టార్ సునామీ మామూలుగా ఉండదనే చెప్పాలి.